నమస్తే అమ్మా. ఏం పేరు మీ పేరు? లలిత. లలిత. ఏం మీ సమస్య ఏంటమ్మా? ప్రాబ్లం ఏంది? హిందీనా ఇమా? మరాఠీనా? ఓకే ఓకే ఓకే. ఎప్పటి నుంచి మాకు ప్రాబ్లం? 6 ఏళ్ళప్పటి నుంచి ఉందా? అప్పుడు కొత్తగా మెదడు వాపు వచ్చింది, మాకు తెలియదు సార్. అప్పుడు మెదడు వాపు వచ్చి 6 నెలల దాకా హాస్పిటల్ రిమ్స్ లో ఉంది, పాత రిమ్స్. చిన్నప్పుడే మెదడు వాపు వచ్చింది? 6 సంవత్సరాల పాప. అప్పటి నుంచి అయ్యో చనిపోయిందిలే సార్. చనిపోయి పాప గుడ్డ కూడా కుట్టేసిన అలాంటప్పుడు ఇక్కడ మన దేవుడే కాపాడు. ఓకే ఓకే. చనిపోయిన పాప బ్రతికి కొడుకు ఈమెమవుతుందమ్మా మీకు? మీ కూతురా ఈయన? అవునా? ఓకే ఇట్లా. ఏం పేరు నీ పేరు? సతీష్. స్కూల్కి వెళ్తావా? ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? ఎక్కడ మీ స్కూల్? ఎక్కడ? మదనపల్లి. మదనపల్లి హాస్టల్లో ఉంటావా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఉన్నారా ఫ్రెండ్స్? ఎప్పుడు వెళ్తున్నావు మదనపల్లికి? మదనపల్లి వెళ్తావా? సరే. పాపం మేము మా చిన్నప్పటి నుంచి ఇదే అట్లనమ్మా, చెయ్యి కాలు సరే. వీళ్ళ భర్త ఎవరమ్మా? ఏనేనా? ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. మీ పేరేం పేరయ్యా? చిరంజీవి. ఆ చిరంజీవి చూసి పెట్టుకున్నావా ఇట్లా? అంటే ఆయన చిరంజీవి ఫ్యాన్ ఉండింటాడు మీ నాన్న. ఏమైనా పనికి వెళ్తావా? చేస్తాను, లేకుండా ఒప్పుకుంటే చేస్తా, ఒప్పు లేకుండా చేతులు బాగాలేవు కదా దానివల్ల. చేతులు బాగాలేవే? ఏమి చేతులు కాలిపోయినాయా? అంటే ఎట్లా? చిన్నప్పుడు దోకలాడుకుంటా పోయి అగ్గిలో ఇది పూర్తిగా. సరే. ఒక బాబునా మీకు? బాబు పాప? బాబు పెద్దోడు, చిన్న పాప చిన్న. సరే. మేము ప్రతి నెల పేదోళ్ళకి, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి కొంచెం సహాయం చేస్తూ ఉంటాం. ఏదో మాకు తోచిన చిన్న సహాయం చేస్తాం మేము. ₹4,000 ఇస్తున్నాను. ఉపయోగపడుతుందా మీకు ఇది? ఏదో చిన్న అమౌంట్, సరేనా? జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి. అవసరానికి ఏదైనా ఉంటే వాడుకోండి. మరలా మేము 1 నెల 2 నెలల తర్వాత మరలా వీలు చూసుకొని వస్తాం, సరేనా? ఇదిగమ్మా, పట్టుకో. ఓకే సరే. చూశారు కదా, పేరు చిరంజీవి. ఈయన పేరు చిరంజీవి, ఈమె పేరు లలిత. భార్యాభర్తలు వీళ్ళిద్దరు. వీళ్ళకిద్దరు చిన్నపిల్లలు, బాబు పాప. అయితే లలిత గారికి చిన్నప్పటి నుంచి పాపం లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ ఎడమ వైపు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ఈయన భర్త చిరంజీవి అయిన పేరు. 2 చేతులు కూడా పాపం చిన్నప్పుడే ఏదో అగ్గిలో పడి కాలిపోయాట. వేళ్ళు కూడా కంప్లీట్గా ఇది లేవు. సో మన సిపిఎఫ్ తరపున ఈ కుటుంబానికి మనం ₹4,000 సహాయం చేయడం జరిగింది. మనం వీళ్ళ కులము, మతము ఏవి అడగలేదు. అడిగామమ్మా? మీరేమిటోళ్ళు, కులము, మతం ఏమన్నా అడిగామా? అడగలేదు కదా. సో ఇది మత ప్రచారం కాదు. ఇంకోటి యేసుప్రభుని నమ్ముకుంటేనే ఇస్తాము అని కూడా అడగలేదు. పేరు మార్చుకుంటేనే ఇస్తామని కూడా చెప్పలేదు. ఇవి ఏవి లేవు. జస్ట్ సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఎవరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నేను పాస్టర్ అయినా కూడా ఇక్కడ సువార్త కోసం మేము రాలేదు. కేవలం పేదలకి, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికే వచ్చాం. మేము క్రైస్తవులకు మాత్రమే చేయటం లేదు. ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా వాళ్ళు నిజంగా అవసరం ఉంది అంటే ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేము సహాయం చేయడం జరుగుతుంది. అపార్థం చేసుకోరు అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇంకా సిపిఎఫ్కి సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. ప్రత్యేకంగా సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.